అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డిని గట్టిగా అరుచుకుంది సుప్రీంకోర్టు. ఇయాల ఎందుకు గట్టిగా అరుచుకుందంటే, రేవంత్ రెడ్డి గతంలో కొన్ని సందర్భాలలో మొన్న బెయిల్ వచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత గారికి వచ్చినటువంటి బెయిల్ని సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపైన సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. ఇలా వాదనలు జరుగుతున్నప్పుడు అసలు దేశంలో సర్వోన్నత న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు పైన ఎట్లా వ్యాఖ్యలు చేస్తారు మీరు? సుప్రీంకోర్టు అంటే మీకు గౌరవం లేదా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి, ఎందుకంటే ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అల్లాటప్ప మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఆయన మాట్లాడినటువంటి మాటలని మామూలుగా తీసుకునేందుకు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి మాటలన్నింటినీ కూడా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధిగా పరిగణించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవితకి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో మీడియా ప్రతినిధులతో ఆయన చేసినటువంటి చిట్ చాట్లో అంశాలను ఇవాళ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. రేవంత్ రెడ్డి గతంలో హైదరాబాద్లో కూడా చిట్ చాట్లలో బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయింది. అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతోంది అనేటువంటిది హైదరాబాద్లో చాలాసార్లు మాట్లాడిండు. మొన్న కొద్ది రోజుల కిందట ఢిల్లీకి పోయి కూడా ఢిల్లీలో కూడా సేమ్ మాట్లాడిండు. ఢిల్లీలో కూడా మీడియా ప్రతినిధులను పిలుచుకొని చిట్చాట్లలో కూడా బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయింది. అందులో భాగంగానే కవితకు కొద్ది రోజుల్లోగా బెయిల్ వస్తుంది. కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ కూడా ఎవరెవరికి ఏ ఏ పదవులు వస్తాయి అనేటువంటి విషయాన్ని ఆయన మీడియా చిట్చాట్లో చెప్పాడు. ఢిల్లీలో అంటే కేసీఆర్ గారికి ఏ పదవి రాబోతుంది, హరీష్ రావుకు కవితకు ఏ ఏ పదవులు రాబోతున్నాయి అనేటువంటిది కూడా ఆయన ఢిల్లీలో ఉన్నటువంటి మీడియా చిట్చాట్లో చెప్పాడు. దాని తర్వాత హైదరాబాద్లో కూడా చిట్చాట్లలో చాలా సందర్భాలలో బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ అయింది. అందులో భాగంగానే కవితకు బెయిల్ రాబోతుంది, బెయిల్ వస్తుంది కొద్ది రోజుల్లోగానే అని రేవంత్ రెడ్డి చాలా సందర్భాలలో చెప్పాడు. దాన్నే ఈరోజు సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. ఒక పార్టీని అడిగి మేము బెయిల్స్ ఇస్తామా, ఏం మాట్లాడుతున్నారు మీరు, రాజ్యాంగబద్ధ పదవులో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడాల్సినటువంటి మాటలా ఇవి అనేటువంటిది చాలా స్పష్టంగా ఇవాళ రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్నటువంటి లాయర్లను అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సుప్రీంకోర్టుకు క్షమాపణలు కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి తరపున మేము క్షమాపణలు చెప్తున్నాము అని చెప్పారు. ఇంకొక ఇంట్రెస్టింగ్ కమెంట్ కూడా చేసింది సుప్రీంకోర్టు. అందులో భాగంగా ఆయనకు అంటే ఈ వాదనలు జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి దాని తర్వాత రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్నటువంటి లాయర్లు మేము రేవంత్ రెడ్డికి కౌన్సిలింగ్ చేస్తాము, ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మేము ఆయన తరపున న్యాయస్థానానికి క్షమాపణ చెప్తున్నాము, దాంతోపాటు రేవంత్ రెడ్డి గారిని ఇంకొకసారి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా మేము చూసుకుంటాము అనేటువంటిది చెప్పారు. అయితే అసలు ఇవాళ వాదనలు ఎట్లా జరిగినాయి, దేంతో స్టార్ట్ అయింది, ఏమేం జరిగింది అనేటువంటి సీక్వెన్స్ అంతా ఒక్కసారి సుప్రీంకోర్టు లాయర్ని లైన్లోకి తీసుకుందాం. మనం సుప్రీంకోర్టు లాయర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ మోహిత్ రావు గారికి ఒకసారి కాల్ కలుపుదాం. ఆయన ఏం చెప్తారు, ఇవాళ వాదనలు ఏం జరిగినాయి అనేటువంటిది ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మోహిత్ రావు గారు నమస్తే అండి. నమస్తే అండి. మీరు లైవ్లో ఉన్నారు మోహిత్ రావు గారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఇష్యూని మీరు చూసుంటారు. ఏం జరిగింది అక్కడ వాదనల సందర్భంగా ఒక్కసారి చెప్తారా అండి మాకు? ఈరోజు పొద్దున కోర్టులో జస్టిస్ గవాయ్ గారు అండ్ జస్టిస్ పికే మిశ్రా గారు అండ్ జస్టిస్ విశ్వనాథన్ గారి ధర్మస్థానానికి మ్యాటర్ రీచ్ అయింది. లిస్ట్ అయిన మ్యాటర్ లిస్ట్ అయినాక వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎందుకు చేయాలి, ఇండిపెండెంట్ ప్రాసిక్యూషన్ ఏజెన్సీని మారుద్దాము, ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెడదామని ఉదయం చెప్పడం జరిగింది. సో దాని గురించి వాళ్ళు ఒక మా ప్రాసిక్యూటర్ పేరు కనుక్కుంటామని చెప్పి వాళ్ళు లంచ్ తర్వాత మేము ఆర్డర్ పాస్ చేస్తాము, మేము వాళ్ళు కన్సెషన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. మళ్ళీ 2 o'clock లంచ్ బ్రేక్ తర్వాత వచ్చినప్పుడు వాళ్ళు నిన్న చేసిన ట్వీట్స్, కొంతమంది పొలిటికల్ లీడర్స్ చేసిన ట్వీట్స్ అవన్నీ చూడడం జరిగింది. వాళ్ళు వచ్చి అదర్ సైడ్ కౌన్సిల్ అడగడం జరిగింది, ఇప్పుడున్న సీఎం గారు ఇంకా ట్వీట్స్ చేశారు, అది కరెక్ట్ అయినా కాదా అవన్నీ చూశారా అని ఇందుగుడూరి గారిని, సిద్ధార్థ లూత్రా గారిని అడగడం జరిగింది. వాళ్ళు అవి చూశారు. చూసిన తర్వాత వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది, ఇట్లాంటి కమెంట్స్ చేయొద్దు, ఇవన్నీ తప్పు, ఎందుకంటే కోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేయొద్దండి, రాజకీయంలోకి ఎప్పుడు కోర్ట్స్ ని ఇన్వాల్వ్ చేయొద్దు, పొలిటికల్ పార్టీస్ వాళ్ళ ఆస్పిరేషన్స్ వేరే ఉంటాయి. దెన్ ఆర్డర్ ఇస్ మేడ్ బై ది కోర్ట్, కాన్స్టిట్యూషన్ కోర్ట్స్ ఆర్డర్ పాస్ చేసినప్పుడు దానికి మనం ఏది కూడా దానికి వీ షుడ్ నాట్ కమెంట్ ఆన్ దట్, ఎందుకంటే దానికి కోర్ట్ ధిక్కరణ కిందకి వస్తుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద. సో వాళ్ళు అదే చెప్పడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు దానిపై చాలా ఆగ్రహమైంది. ఒక రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ పొజిషన్ లో, కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీ పొజిషన్ లో ఉన్నప్పుడు అట్లాంటి కమెంట్స్ పాస్ చేయొద్దు. ఒక కాన్స్టిట్యూషన్ ఫంక్షనరీ సీఎం ఉన్నప్పుడే సుప్రీంకోర్టుని ఎన్ని మాటలు అంటే, ఇట్లాంటి పదాలు వాడితే
రేపు పొద్దున ఒక కామన్ పోలీస్ గానీ కామన్ మ్యాన్ ని లేకపోతే నార్మల్ కోర్ట్స్ ని ఎలా చూస్తున్నారు. సో ఇట్లాంటి కమెంట్స్ చేయొద్దు, మేము ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పడం జరిగిందండి. చేసి వాళ్ళు ముకుల్ గారు బాగా రిక్వెస్ట్ చేయడం జరిగింది కోర్ట్ ని 15 నిమిషాల పాటు. తర్వాత వాళ్ళు మండేకి ఫైనల్ గా అడ్జర్న్మెంట్ రిక్వెస్ట్ చేశారు. మండేకి అడ్జర్న్ చేశారండి. కానీ జడ్జి చెప్పారు, వీ హావ్ మేడ్ దిస్ మైండ్, మీకు ఇట్లాంటి అడాసిటీ ఉంటే మేము ట్రాన్స్ఫర్ చేస్తాము, మీరు కేసుని చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఉంటే ఇంతకు ముందు మహబూబ్నగర్ పోలీస్ కూడా ఇదే వాదన ఇదే రకంగా తరహాలో వాళ్ళని కూడా అనడం జరిగింది. 100 రోజుల్లో మేము ప్రభుత్వంలోకి వస్తాము, 100 రోజులు వచ్చిన తర్వాత మేము యాక్షన్ తీసుకుంటాము, మన స్ట్రిప్ అప్ చేస్తామని చెప్పి క్లియర్ గా చెప్పడం జరిగింది. ఆ మీడియా రిపోర్ట్స్ ని కూడా కోర్టు చూడడం జరిగింది. చూసి ఇట్లాంటి పదజాలు వాడొద్దు, ఇట్లాంటి పదజాలు వాడినప్పుడు పోలీసులు అనవసరంగా వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు భయపడతారు. అండ్ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఈయన కంట్రోల్లోనే ఉంది, సీఎంఆర్ కంట్రోల్లోనే ఉంది. సో ఒకటే కేసులో ఆయననే ప్రాసిక్యూటర్, ఆయన ముద్దే ఉండొద్దని సుప్రీంకోర్టు ఈరోజు చెప్పడం జరిగింది. ఓకే, దీంతో పాటు ఇంకొక అంటే ఇదే సందర్భంలో చర్చ జరుగుతున్నప్పుడే రేవంత్ రెడ్డి గారి తరపున లాయర్లు కూడా కోర్టుకి చెప్పినట్టున్నారు కదండి, రేవంత్ రెడ్డి గారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంకొకసారి ఇట్లాంటివి రిపీట్ కాకుండా కూడా చూస్తాము అని. అవునండి, ఇట్లా చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. చేసినప్పుడు మేము కౌన్సిలింగ్ ఇస్తాము, మేము మా క్లయింట్ కి చెప్పుకుంటాము, ఇట్లాంటివి రిపీట్ కావద్దు అంటే అప్పటికే సుప్రీంకోర్టు అనేది కావాల్సిన డ్యామేజ్ అయిపోయింది. అయిపోయినాక మేము పొలిటికల్ పార్టీస్ అడిగి నిర్ణయాలు తీసుకోము, మేము మాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఉంది, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఉంది, మేము ఒకరు చెప్తే మేము పని చేయమని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. అండ్ మేము ఓత్ తీసుకుంటాము, మా ఓత్ మా ప్రామిస్ కింద మేము డ్యూటీస్ మేము నిర్వహిస్తాము, ఇట్లాంటివి మేము చేయమని చెప్పడం జరిగింది క్లియర్ గా. చెప్తే వాళ్ళు కోర్టుని కొద్దిగా శాంతిపరచడానికి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది, మేము మా క్లయింట్ కౌన్సిలింగ్ ఇచ్చుకుంటాము, అతను వైఖరి మార్చుకోమని చెప్తాము. అండ్ ముకుల్ గారు, సిద్ధార్థ గారు ఇట్లాంటి కమెంట్స్ చాలా తప్పు, ఇట్లాంటివి చెయ్యొద్దని స్పష్టంగా కోర్టుకి చెప్పారు. ఇట్లాంటివి చెయ్యొద్దు అని చెప్పారు. అండ్ వాళ్ళు కోర్టు కూడా చెప్పింది, మేము వేరే కూడా చూసాము, గతంలో కూడా ఇట్లాంటి కమెంట్స్ బాగానే ఇచ్చారు, సో ఇవి రిపీటెడ్ గా ఇస్తున్నది కమెంట్స్, సో ఇట్లాంటివి చెయ్యొద్దు, ఇట్లాంటివి చేసినప్పుడు మేము ట్రాన్స్ఫర్ ఎందుకు చెయ్యొద్దు అని అనడం జరిగింది వాళ్ళని. సో వాళ్ళు రిక్వెస్ట్ చేసి మండేకి రిక్వెస్ట్ చేశారు. తన ఫార్మర్ అటార్నీ జనరల్ కాబట్టి తనకు రెస్పెక్ట్ ఇచ్చి మండేకి రిక్వెస్ట్ చేశారు, మండేకి పోస్ట్ చేశారు ఈ కేసు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి మోహిత్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది మోహిత్ రావు గారు చెప్తుంది ఏంటంటే, ఓటుకు నోటు కేసు సందర్భంగా సుప్రీంకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీ కవిత గారి మీద చేసినటువంటి కొన్ని వ్యాఖ్యల్ని కూడా ధర్మాసనం దృష్టికి పోయినాయి. దాని నేపథ్యంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి పదే పదే ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇది మొదటిసారి కాదు, పదే పదే మాట్లాడుతున్నాడు. అత్యున్నత న్యాయస్థానాన్ని అగౌరవపరిచేలాగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది సుప్రీంకోర్టు చాలా గట్టిగా రేవంత్ రెడ్డి తరపున వాదిస్తున్నటువంటి లాయర్లకు చెప్పడం జరిగింది. ఆ లాయర్లందరూ కూడా రేవంత్ రెడ్డి గారి తరపున ఇంకొకసారి మేము ఇట్లాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాము, రేవంత్ రెడ్డి గారికి కౌన్సిలింగ్ కూడా ఇస్తాము, ఇట్లాంటివి ఇంకొకసారి రిపీట్ చేయకుండా మా తరపున మేము అన్నీ చెప్పుకుంటాము ఆయనకి, దయచేసి మా తరపున వీటిని అంటే ఆయన తరపున మేము మీకు క్షమాపణలు చెప్తున్నాము అనేటువంటిది కూడా రేవంత్ రెడ్డి గారి తరపున ఉన్నటువంటి లాయర్లు సుప్రీంకోర్టుకు క్షమాపణ చెప్పారు. సో మొత్తంగా అయితే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు, రేవంత్ రెడ్డి గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నింటినీ సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది, గట్టిగా అరుచుకుంది సుప్రీంకోర్టు అని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ భాషలో చెప్పాలంటే రేవంత్ రెడ్డిని సుప్రీంకోర్టు గట్టిగా అరుచుకుంది.